చేసింది అక్రమాలు. ఎక్కడ చట్టానికి దొరికిపోతామో అని భయంతో దేశం విడిచి పారిపోయారు. అయినా ఏమాత్రం పొగరు మాత్రం తగ్గలేదు. ఒకసారి ఈ మాటలు వినండి. The biggest fugitive from India. You know, you're lucky that we haven't brought that photograph with you hanging upside down. I know. I asked it for it. We're gonna get it. I have it. You have it. Perfect. That's why we're looking. విన్నారుగా, ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ రెస్పాండ్ అయింది. లలిత్ మోడీ, విజయ్ మాల్యాలను ఎలాగైనా తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని ప్రకటించింది. వారిని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆలస్యం అవుతుందని తెలిపింది విదేశాంగ శాఖ. पहले ब्रह्म देखिए, जो भी भगौड़े हैं, भारत सरकार प्रतिबद्ध है कि जो भी यहाँ से भागे हुए लोग हैं, हमारे कानून के दायरे से भागे हुए लोग हैं, उनको हम वापस लाएंगे. इस मामले में कई देशों के साथ हमारी बातचीत चल रही है और मैं आपको आश्वस्त करना चाहता हूँ कि हम इस मामले पर पूरी तरह से ठोस हैं और हमारा प्रतिबद्ध हैं कि उनको वापस लाया जाएगा. We remain fully committed that people who are fugitive, who are wanted by law in India, they return to the country. For this particular return, we are in talks with several governments and processes are on. As you know, in several of these cases, there are several layers of legalities which are involved in it. But we remain committed to bring them back to the country so that they can face trial before the courts here. నిజానికి లండన్లో లలిత్ మోడీ, విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాము భారతదేశం నుంచి పారిపోయిన అతిపెద్ద వ్యక్తులమని ఇద్దరు అనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని బ్యాంకుల్ని ముంచాడని విజయ్ మాల్యాపై అభియోగాలు ఉండగా, ఐపీఎల్లో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు లలిత్ మోడీపై ఉన్నాయి. అలాంటి విజయ్ మాల్యా పుట్టినరోజుకి ముందు లండన్లోని తన ఇంట్లో ఆయన కోసం భారీ విందు ఏర్పాటు చేశాడు లలిత్ మోడీ. దీనికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అతిథులను కూడా ఆహ్వానించాడు. ఈ విందులో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాతో సహా చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులతో మాట్లాడిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా తాము భారతదేశం నుంచి పారిపోయిన అతిపెద్ద వ్యక్తులమని నవ్వుతూ చెప్పారు. చేసిందే అక్రమాలు, ఏదో గుట్టుగా బతకకుండా ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటే భారత్లో ఏ తప్పులు చేసినా చెల్లుతుందని చెప్పకనే చెబుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇద్దరిని ఇండియాకు తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షలు విధించాలనే డిమాండ్ మాత్రం ఇప్పుడు పెరిగింది.